ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందరూ కూడా గట్టిగా హల్లెలూయా, గట్టిగా అందరూ హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీకు అందరికి కూడా వందనములు తెలియజేస్తా ఉన్నా. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుండి కొంత వాక్య భాగం మనం చదువుకుందాం. ఆదికాండము 17వ అధ్యాయము, ఆదికాండము 15వ అధ్యాయము 7, 8, 9, 10, 11 వచనాలు, 5 వచనాలు చదువుకుందాం. దయచేసి చదువు వచ్చిన వాళ్ళు త్వరగా. మరియు గట్టిగా, ఆయన నీవు ఈ దేశమును స్వతంత్రించుకున్నట్లు దాన్ని కిచ్చుటకు కల్దీయుల ఊరను పట్టణములో నుండి నిన్న యువతలకు తీసుకుని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు అతడు ప్రభు అయిన యెహోవా, నేను దీన్ని స్వతంత్రించుకొనేదనని నాకెట్లు తెలియననగా ఆయన 3 ఏళ్ల పెయ్యను, 3 ఏళ్ల మేకను, 3 ఏళ్ల పొటేలును, ఒక తెల్ల గువ్వను, ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పెను. అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుముకు ఖండించి దాని ఖండమునకు ఎదురుగా నుంచెను. పక్షులను అతడు ఖండింపలేదు. గద్దలు ఆ కళేబరముల మీద వ్రాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేశను. చాలా మాకు ప్రార్థన చేసుకుందాం. పరమ వైద్యుడా, పరమ తండ్రి, నీకు వందనాలు. నా ప్రభువా, వాగ్దానం నువ్వు చేసినట్లయితే దానిని ఒక నిబంధనగా నువ్వు ప్రతిసారి నా తండ్రి స్థిరపరుస్తున్న దేవుడవు, దానిని రుజువుపరుస్తున్న దేవుడవు. నా ప్రభువా, అబ్రహాము కంటే ముందే నాయనా నోవాహు కూడా ఒక నిబంధన నువ్వు చేశావు. అప్పుడు కూడా అక్కడ కొన్ని జంతువులను బలి ఇచ్చినట్లుగా మేము చూస్తూ ఉన్నాం. ఇక్కడ అబ్రహాము కూడా ఒక నిబంధనను చేస్తూ ఉన్నావు. ఇక్కడ కూడా నా తండ్రి కొన్ని జంతువులను బలి ఇస్తున్నట్టుగా మేము చూస్తూ ఉన్నాం. నూతన నిబంధనలో యేసుక్రీస్తు అనే గొర్రెపిల్లను మీరు బలి ఇచ్చి క్రొత్త నిబంధనను మాకు నాయన నిబంధన చేసినందుకు నీకు వందనాలు. నీ నిబంధనలో రక్తం ఉన్నది ప్రభువా. కాబట్టి ఈ దినము ప్రభువా, ఆ రక్తము గురించి మేము మాట్లాడుకొని చుండగా చదవబడిన లేఖనములు ప్రభువా, నీవి గొప్ప పరిశుద్ధాత్ముడుగా మాలో ఉన్నారు, మమ్మల్ని నడిపిస్తున్నారు, మా మధ్యలో ఉన్నందుకు నీకు వందనాలు. మీరే ప్రభువా రంగం మీదకి వచ్చి నా తండ్రి ప్రతి ఒక్క హృదయాన్ని మీరు స్వాధీనపరచుకొని శ్రద్ధగా వినుటకు, హృదయంలో భద్రపరచుకొని దాని ప్రకారం జీవించుటకు, నడుచుటకు ప్రభువా నీ కృపను ఈ దినం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మాట్లాడేది నేను కాదు ప్రభువా, అది గొప్ప పరిశుద్ధాత్ముడుగా నీవు నాయన. కాబట్టి నా తండ్రి లేఖనమును మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. చిన్నపిల్లలను స్వాధీనం అందించండి నాయన. పెద్దలను ప్రభువా ఆయా నీ యొక్క లేఖనముల మీద, నీ యొక్క వాక్యం మీద దృష్టి కేంద్రీకరించలాగున సహాయము చేయము. వినుటకును, గ్రహించుటకును, చెవులకును, హృదయములకు సున్నతి చేసి మీరే మహిమ పొంది మమ్మల్ని దీవించమని యేసుక్రీస్తు ఘనమైన నామమున స్తుతించి అడిగి ప్రార్థన చేయుచున్నాము. ఆమెన్. మనందరం కూర్చుందాం బ్రదర్స్, కూర్చుందాం సిస్టర్స్. ఎక్కడికి పోతూ త్వరగా రావాలి, ఎక్కడికి పోద్దు ఎవరే కానీ. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఏమని మనం చదువుకున్నాం? అబ్రహాముగా మార్చబడక మునిపే అబ్రాము అనబడిన ఆ వ్యక్తితో దేవుడు ఒక నిబంధనను చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ ఊరను కల్దీయుల పట్టణములో నుండి
నిన్ను నేను బయటికి తీసుకొని వచ్చి నేను చూపించిన ఈ దేశమును నువ్వు స్వతంత్రించుకుంటావు, కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరము లేదు అని ప్రభువు అబ్రాహాముకు చెప్తున్నప్పుడు, అప్పుడు అబ్రాహాము అంటుండు, నువ్వు చెప్పింది మంచిగానే ఉన్నదయ్యా, అయితే ఈ భూమిని ఈ దేశమును నేను ఏ విధముగా స్వాధీనపరుచుకుంటా, ఏ విధముగా స్వాధీనపరుచుకుంటా, మరి దానిని నాకు తెలియజెప్పుము. ఆమేన్, హల్లెలూయా. దానిని నాకు తెలియచెప్పుము అని చెప్తే అప్పుడు ప్రభు అంటున్నాడు ఏమేమి తెమ్మంటా ఉన్నాడు, ఏమేమి తెమ్మంటా ఉన్నాడు? 3 ఏళ్ళ పెయ్యను, 3 ఏళ్ళ మేకను, 3 ఏళ్ళ పొట్టేలును, ఒక తెల్ల గువ్వను, ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అబ్రాముతో ప్రభు చెప్పాడు. అతడు అవన్నీ తీసుకొని వచ్చి నడుమునకు ఖండించి దేని ఖండమును దానికి ఎదురుగా ఉంచి ప్రభువుకు బలి అర్పణ చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే అతడు పక్షులను ఖండింపలేదు. ఆ యొక్క ఖండించబడిన జంతువుల మీద ఈ గద్దలు వాలుతున్నప్పుడు అబ్రాహాము ఏం చేశాడంట, వాటిని తోలివేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, దేవునికి మనకును ఒక నిబంధన స్థిరపరచబడాలంటే మధ్యలో ఏముండాలి? రక్తం అన్నది ఉండాలి. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు ప్రవక్త చెప్తా ఉన్నాడు చాలా మెసేజ్ల నుండి, దేవుడు ఒక నిబంధనను చేయుచున్నాడు, దేవుడు ఒక నిబంధనను చూపిస్తున్నాడు, అనగా ఆయన ముందుగా దానిని చూపిస్తున్నాడు. అదేమనగా నేను దీన్ని చేసేదనని నా తోడని ప్రమాణము చేయుచున్నాడు. ఇది నీకు చేస్తా అబ్రాహాము, తప్పకుండా నా తోడు అనే ప్రమాణము చేస్తా ఉన్నాడు. నీ యొక్క సంతానము ద్వారా ప్రపంచములోను లోకములో ఉన్న సమస్త జనులను నేను ఆశీర్వదించదను. ఎంత గొప్ప మాట, ఒకసారి గమనించండి. ఆయన సంతానము ద్వారా ప్రపంచములోను లోకములోని సమస్త జనులను ఆశీర్వదింపబడదరు. హల్లెలూయా. నేను అన్యులను దీవించదను. ఏమని చెప్తా ఉన్నాడు? నీ ద్వారా, నీ సంతానం ద్వారా నేను అన్యులను దీవించదను. అన్యులనగా ఒక నలుపు వ్యక్తినైనా నేను దీవించదను, ఒక పసుపు వ్యక్తినైనా నేను దీవించదను, ఒక తెలుపు వ్యక్తి అమెరికా వ్యక్తిని నేను దీవించదను. నీ యొక్క సంతానం ద్వారా ప్రతి ఒక్కరిని దీవించదను. నీలో నుండి రాజులు మరి రాకుమారులు వచ్చెదరు. ఇదన్నీ కూడా ప్రభు అబ్రాహాముకు ఇచ్చినటువంటి వాగ్దానము. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ప్రభువా, దీన్ని నీవు ఎలా చేసేదవు? దీన్ని నీవు ఎలా చేసేదవు? ఎలా చేసేదనో నీకు నేను చూపించేదను. ఆమేన్, హల్లెలూయా. మరియు ఆయన అతనికి ఆ కొండ వైపుగా చూపించి ఉన్నాడు. ఆ యొక్క ముక్కలు అతడు సాదృశ్యముగా ఉన్నవి. ఏ ముక్కలవి? 3 ఏళ్ళ పెయ్య, 3 ఏళ్ళ మేక, 3 ఏళ్ళ పొట్టేలు. ఆ ముక్కలు అక్కడ సాదృశ్యముగా ఉన్నవి. మరియు చూడండి, ఏ బైబిల్ పండితునికైనా తెలుసు, అదేమనగా అచ్చట ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఒక శుభ్రమైన జంతువు. ఆమేన్, హల్లెలూయా. 3 ఏళ్ళ పెయ్య శుభ్రమైన జంతువు, పరిశుద్ధమైన జంతువు. ఇంకా 3 ఏళ్ళ మేక, ఇంకా 3 ఏళ్ళ పొట్టేలు శుభ్రమైన జంతువు. మరి అవి యేసుక్రీస్తు యొక్క బలికి సాదృశ్యముగా ఉన్నవి. ఆమేన్, హల్లెలూయా. ఆ 3 దేనికి సాదృశ్యంగా ఉన్నాయంట? యేసుక్రీస్తుకు సాదృశ్యముగా ఉన్నాయంట. యేసుక్రీస్తు యొక్క బలి అర్పణకు సాదృశ్యముగా ఉన్నవి. ఆయనే ఒక పొట్టేలు, ఆయనే ఒక దూడ. ఆమేన్, హల్లెలూయా. మరియు తెల్లగువ్వ మరియు పావురం అనేది దైవిక స్వస్థతను గుర్తులుగా ఉన్నవి. ఆమేన్, హల్లెలూయా.
ఎందుకంటే ఆ క్రొత్త నిబంధనలో మనకు రక్షణతో పాటు, వాగ్దానముతో పాటు ఇంకా ఏమున్నాయి? మనకు స్వస్థతలు ఏమున్నాయి? దైవిక స్వస్థతలు కూడా మనకు ఉన్నవి అండి. హల్లెలూయా. ఇవన్నీ క్రీస్తులో గుర్తులుగా ఉన్నవి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి అతడు దేవుడు అబ్రహాముకు ఏం చేయబోతున్నాడో చూపించాడు. అనగా ఇస్సాకు యొక్క సంతానము ద్వారా ఆయన తన ప్రియ కుమారుడైన క్రీస్తును తీసుకువచ్చేదనని, మరియు ఆ వెనకాల అనగా భూమికి మరియు ఆకాశమునకు మధ్యలో ఆ యొక్క సూర్యుడు అస్తమించిన సమయములో, భూమికి చీకటి కమ్ముచున్న సమయములో ఆయనను వధించేదనని, మరియు అచ్చట ఆయనను రెండుగా చీల్చి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. బలి, నిబంధన కావాలంటే ఏం కావాలి? బలి కావాలి. కాబట్టి ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ యొక్క పరిస్థితుల్లో మనము ఏమని చెప్తా ఉన్నాము? సిలువ శ్రమల దినాలని, లెంటు దినాలని, ప్రభు యొక్క త్యాగమును గుర్తు చేసుకోవటానికి ఎక్కువగా ఈ యొక్క మార్చి, ఏప్రిల్ మాసాలు ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటాయి. కాబట్టి పాఠము కూడా బలి, ఆయన యొక్క త్యాగము గురించి మనకు వస్తూ ఉన్నది. హల్లెలూయా. అయితే వారు చేయుచున్నట్టుగా లెంటు దినములు అనే 40 దినములు అయితే ఏమీయో లేవు. ఉపవాస దినములు 40 దినములు అంటే ఏమీయో లేవు. దేవుని మహిమ కలుగును గాక. అవన్నీ కూడా సాతాను యొక్క సింహాసనమైనటువంటి రోమన్ క్యాథలిక్ సంఘము రూపించినటువంటి ఆ యొక్క పథకాలు తప్ప దేవుడు నిర్ణయించిన పథకాలు కానే కావండి. చాలామంది అంటారు, అవును ఉపవాసం ఉండటంలో ఏమిటి లాభమే కదా, ఉపవాసం ఉండి దేవుని స్తుతించుట లాభమే కదా. ఇది మన యొక్క మానవ బుద్ధికి అదెంతో సమంజసముగా కనబడుతుంటుంది. కాబట్టి మేము 40 దినాలు ఉపవాసం ఉంటున్నాం, మా దగ్గరికి రండి అని సంఘస్థులను పిలుస్తూ ఉంటారు. కానీ అది చాలా మోసకరమై ఉన్నది. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏమై ఉన్నది? చాలా మోసకరమై ఉన్నది. ప్రవక్త మొదటి నుంచి చెప్తూనే ఉన్నాడు, అపవాది చాలా యుక్తి కలవాడు. వాడు ఏమంటున్నాడు? ఉపవాసం ఉండటం మంచిదే, దేవుని స్తుతించటం మంచిదే, ఈ వంకతో నువ్వు ఎందుకు రాకూడదు? అది ఒక యుక్తి అయి ఉన్నది. వాడు నిన్ను వలలో చిక్కించుకోవడానికి అది ఒక యుక్తి అయి ఉన్నది, పన్నాగం అయి ఉన్నది. కాబట్టి ఆ పన్నాగంలో మనం పడకూడదండి. ఎందుకంటే నువ్వు దేవుని కుమారుడు, కుమార్తెవైతే ఎక్కడే కానీ పరిశుద్ధ గ్రంథంలో అటువంటి లేవు బాబు. కాబట్టి నువ్వు చేసుకుంటే నువ్వు చేసుకో, కానీ మమ్మల్ని మాత్రం నువ్వు పిలవకు, వాటికి మేము రాము అని మనం చెప్పాలి. అమ్మా ముచ్చట పెట్టకండి, దయచేసి దూరంగా ఉండండి పిల్లలు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి బాగా గమనించాలి. ఎందుకంటే రోమన్ క్యాథలిక్ యొక్క ఏ ఆచార వ్యవహారమైనను, ఏ పద్ధతి అయినను, వారు కల్పించినటువంటి ఏ రూపకమైనను మనము చేసినామంటే దాని అర్థం ఏంటి? మన చేతి మీద మృగం యొక్క ముద్రను వేయించుకొనుట. వాడు చెప్పిన దానికి మనం ఆలోచన చేసి సరే అనే తలకాయ ఊపిటి అంగీకరించటమే నుదుటి మీద ముద్ర వేయించుకోవటం. హల్లెలూయా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. వాడి పన్నాగములో మనం ఎన్నడూ చిక్కుకోకూడదండి. అన్నిటికంటే దేవుడు తిరస్కరించినది ఎవరిని అంటే అపవాదినే. ఆ అపవాది ఎక్కడ సింహాసనం వేసుకొని ఉన్నది? రోమన్ క్యాథలిక్ అనే సంఘములో స్థిర నివాసము ఏర్పరచుకున్నది. అది ఎన్నో పద్ధతులను, ఎన్నో వాటిను దేవుని కార్యములాగానే, దేవుని వాక్యములాగానే తీసుకొని వచ్చి వాడు ఏం చేస్తూ ఉన్నాడు? ప్రపంచమేను రుద్దేస్తూ ఉన్నాడు. కాబట్టి వాక్యం మనకేం చెప్తున్నదంటే అది మహావేశ్య అయి ఉన్నది. ఏమై ఉన్నది? మహావేశ్య అయి ఉన్నది. యేసుక్రీస్తుని ఎన్నడూ తన భర్తగా అంగీకరించలేదు. లోకములో ఉన్నటువంటి ఆచార వ్యవహారాలన్నిటిని అది పాటిస్తూ
వ్యభిచారిణి అయి ఉన్నది. దాని దగ్గర ఇంకా ఏమున్నదంటే ఒక మద్యం ఉన్నదంట. ఏమున్నది? ఒక మద్యం అంటే ఏంటిది? మందు. మనకు మత్తు వచ్చే మందు బాటిల్. ఆ మందు బాటిల్ ఏంటిదంటే దాన్ని వ్యభిచార సంబంధమైన మద్యములో భూరాజులు, భూలోకములు ఉన్న ప్రజలు మత్తులైపోయారు అని రాయబడి ఉన్నది. ఏమైపోయారంట? చెప్పాలి, ఏమైపోయారంట? మత్తులైపోయారంట. అంటే అసలు అది ఎందుకు ఆ విధంగా చేస్తుందో చూడకుండా అది తీసుకొచ్చిన ఆచారాన్ని 40 దినాలు లెంటి దినాలా ఓకే చేసేద్దాం. అప్పుడు దాని అర్థం ఏంటి? దాని వ్యభిచార మద్యాన్ని వీళ్ళు కూడా త్రాగుతూ ఉన్నారు. త్రాగి వీళ్ళు కూడా లేఖనాలను పరిశీలన చేయకుండా మత్తులయ్యి అపాత్రులుగా, నరకానికి పాత్రులుగా అవుతూ ఉన్నారు. కాబట్టి అదెంత మంచిగా కనిపించినా, అది ఎంత నీకు జ్ఞానయుక్తంగా అనిపించినా, లేఖనములలో రాయబడకపోతే ఆదిమ సంఘము అటువంటిది ఎన్నడూ చెయ్యలేదు. అటువంటి 40 దినాల ఉపవాసాలు అనేవి ఎన్నడూ ఆదిమ సంఘం, పౌలు కానీ పేతురు కానీ ఎవరు కానీ అటువంటి చేసినట్టు దాఖలాలు లేవు. అవి చేస్తే దాని వ్యభిచార మద్యము త్రాగి మత్తులయ్యి దానితో పాటు నరకానికి వెళ్ళవలసిన పరిస్థితి అండి. కాబట్టి అది చెప్పేది చాలా నీతిగా ఉండొచ్చు, నీతియుక్తంగా ఉండొచ్చు, బహు ఇంపుగా ఉండొచ్చు. అవ్వకు కూడా సేమ్ అదే విధంగా చెప్పింది. ఆ పండు చాలా అందంగా ఉంది, రమ్యంగా ఉంది, తిను అని. అవ్వ దాన్ని పడిపోయి ఏమైపోయినది? నరకానికి లేకపోతే మరణంలోనికి ప్రవేశించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అటు జోలికి మనము వెళ్ళకూడదండి. ఇంకా మీరు బాగా గమనించండి, అసలు ఉపవాసం అంటే ఎలా ఉండాలి? పరిశుద్ధ గ్రంథంలో ఉపవాసం అంటే నువ్వు ఒక్కరోజు చేస్తావా, 2 రోజులు చేస్తావా, 3 రోజులు చేస్తావా? నువ్వెన్ని రోజులు చేసినా 24 గంటలు ఉంటేనే అదే ఉపవాసము. పొద్దున్నుంచి మధ్యాహ్నం దాకా ఒక ఉపవాసం అని ప్రార్థన పెట్టేసి మధ్యాహ్నం వెళ్ళిపోయి ఫుల్లుగా తింటారు. అది ఉపవాస ప్రార్థన కాదండి. మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా పెడతారు. అది ఒక ఉపవాస ప్రార్థన కాదండి. సాయంత్రము 6 నుంచి రాత్రి 9-10 గంటల దాకా ఒక ప్రార్థన పెట్టి దానికి ఉపవాస ప్రార్థనని పెడతారు. అది ఉపవాస ప్రార్థన కాదండి. లేకపోతే రాత్రంతా పెడతారు, అది ఉపవాస ప్రార్థన కాదు. 24 గంటలు ఒక రోజు. ఆ 24 గంటల్లో నీవు మంచినీళ్ళు తాగకూడదు, ఆహారం ఏమీయో తీసుకొనకూడదు. అది ఉపవాసం. వీడు 40 దినాలు నువ్వు ఉపవాసం అంటే 40 దినాలు నువ్వు త్రాగకుండా తినకుండా ఏ మానవుడైనా జీవించగలడా? ఏ మానవుడు జీవించలేడండి. అంటే నువ్వు అక్రమము చేయుచున్నావు, క్రమాన్ని నువ్వు చేయటం లేదు. క్రమం ఏంటిది? ఎస్తేరు చేసింది 3 దినాలు క్రమం, ఏమీ తినలే. దావీదు చేసిండు క్రమం, ఆయన కూడా ఏమీ తినలే. ఎందరో పరిశుద్ధ గ్రంథంలో క్లియర్గా రాయబడి ఉన్నాయి, వాళ్ళు ఉపవాసం ఉన్నారు, ఏమీ తినలే, త్రాగలే 24 గంటలు. 2 రోజులు ఉంటే 48 గంటలు, 3 రోజులు ఉంటే 36 గంటలు, లేదా 48 గంటలు. అది యేసుక్రీస్తు వారు 40 దినాలు అరణ్యములో ఉపవాసం ఉన్నట్టుగా ఉన్నది. ఎన్నడే కానీ నీళ్లు కానీ ఆహారం తీసుకున్నట్టుగా అక్కడ మనకి ఎన్నడూ కనపడదండి. నువ్వు 40 దినాలు లెంటు డేస్ అని శ్రమ దినాలని ఉపవాసం ఉంటావా? 40 దినాలు అంటే ఎన్ని రోజులో తెలుసా? ఎన్ని గంటలో తెలుసా? మరి అన్ని గంటలు నువ్వు నీరు తాక్కుండా ఉంటావా? ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా, అయితే మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా నువ్వు ఉపవాసం ఉండి సాయంకాలం వెళ్ళి ఫుల్లుగా మెక్కి ఏమంటున్నావు? నువ్వు ఉపవాసం అని అంటున్నావా? అలా దానిలో చిక్కుపోవటం అక్రమము చేయుట. కాబట్టి అక్రమం చేయవర్లారా నా యొద్ద నుండి తొలగిపోవుడి. దేవుని నామమున మహిమ కలుగును గాక. అదండి ఉపవాసం అంటే. ఉపవాసం అంటే 24 గంటలు నువ్వేమీ తినకుండా ఉండాలి. 2 రోజులు అంటే 2 రోజులు నువ్వేమీ తినకూడదు, తాగకూడదు. 21 రోజుల ప్రార్థన
ఉపవాసం. మొన్నటిదాకా ఎవరో ఒక వ్యక్తి పెట్టుండి 50 రోజులు ఉపవాస ప్రార్థనలని. ఎన్నడూ ఉంటారు? అక్రమము తప్ప మిగతా సంఘాలు అన్నీ కూడా అక్రమమైన బాటలో నడుస్తూ ఉన్నాయి. చాలా ఘోరంగా పరిశుద్ధ గ్రంథాన్ని ఇష్టం వచ్చినట్టుగా చింపిరి వస్తువులు చేసినట్టుగా చేసి పడేసి ఎవడికి తోసిన విధంగా వాడు కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాడు. బాగా గమనించాలి సంగమా, అటువంటి ఎన్నడూ మనము చేయకూడదండి. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి నువ్వు చేయాలంటే 24 గంటలు నువ్వు పరిశుద్ధంగా నీ తలనంటుకొని నువ్వు ఉపవాసం ఉంటున్నట్టుగా మిగతా దగ్గర కూడా తెలియకుండా నీ యొక్క తలకు నూనె అంటుకొని మంచిగా నీ ముఖము ప్రశాంతంగా ఉండాలి. దిగులు పడినట్టుగా ఉండకూడదండి. అది దేవునికి ఇష్టమైన ఉపవాసం. కాబట్టి రోమన్ క్యాథలిక్ కల్పించినటువంటి ఉపవాసం యొక్క ఈ లెంటు దినాలలో ఉపవాసం ఉంటానని చెప్పేసి ఆడికి పోతే ఏమో జరుగుతుందో జరగవచ్చు నీ యొక్క జీవితంలో ఏదైనా మంచి, కానీ ఆ మంచి నేను పరలోకము చేర్చదండి. ఆమేన్, హల్లెలూయా. అది భూలోక సంబంధం నీకు కొంత మంచి చేస్తుందేమో, కానీ ఆత్మ సంబంధంగా అది నేను ఎక్కడ తీసుకెళ్తుంది? నరకానికి తీసుకొని వెళ్తుంది. కాబట్టి ప్రియ సంగమా, చాలా జాగ్రత్తగా వినాలి. కాబట్టి కల్ముషమును కాని సర్వశక్తుని ప్రశస్తమైన రక్తము ఇమ్మానుయేలు యొక్క నరముల నుండి ప్రవహించినప్పుడు ఆయన ఆ యొక్క ఆత్మను అతనిలో నుండి చీల్చి ఉన్నాడు. కల్వరిలో దేవుడు ఏం చేశాడు? క్రీస్తు అనే శరీరాన్ని చీల్చి ఆయన ఆత్మను అందులోంచి బయటికి తీసి ఉన్నాడండి. హల్లెలూయా. అప్పుడు యేసుక్రీస్తు వారు అంటా ఉన్నారు, నా దేవా నా దేవా నన్నేలా విడనాడితివి. ఓ, ఆయన యొక్క ముఖము పరిహాసపు ఉమ్ములతో నిండినది. ఆయన యొక్క ముఖాన్ని ఏం చేశారంట? పరిహాసం చేసి ఉమ్మి వేశారండి. ఆయన యొక్క కనుబొమ్మలు పైకి క్రూరమైన పరిహాసపు కిరీటమును, ముళ్ళ కిరీటమును పెట్టిరి. ఆ యొక్క రోమ కొరడాలతో అతని యొక్క వీపు లోపలున్న ఎముకలు బయటికి కనబడేంత వరకు చీల్చబడినది. శిలువ మీద వ్రేలాడబడుచు గట్టిగా అరుస్తూ ఆయన చనిపోయాడండి. హల్లెలూయా. అది నిబంధన చేస్తా ఉన్నాడు మనకు. పాపి యొక్క మరణము అనగా లోకం యొక్క పాపమును యేసుక్రీస్తు మీద మోపబడినది. మరి అచ్చట దేవుడు ఆయన యొక్క ప్రక్కలను చీల్చి ఉన్నాడు. ఆయనలో నుండి ఆయన యొక్క ఆత్మను చీల్చి ఉన్నాడు. కాబట్టి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని ఆయన చెప్పినప్పుడు మరొకటి పిమ్మట ఆయన తన తలను వాల్చి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, మరణం యొక్క పాపి యొక్క మరణాన్ని ఆయన పైన వేసుకున్నాడండి. అది నిబంధన. హల్లెలూయా. నీతో నిబంధనను స్థిరపరుస్తున్నప్పుడు, క్రొత్త నిబంధనను స్థిరపరుస్తున్నప్పుడు ఏం చిందించాడు? రక్తము చిందించబడతా ఉన్నది. కాబట్టి అబ్రాహాము కూడా నాకెట్లా తెలుస్తుంది ఈ దేశాన్ని స్వతంత్రించుకోవాలంటే? అలా అయితే నువ్వు రక్తాన్ని చిందించు. ఓ దేవుని మహిమ కలుగును గాక. నాతోడని ప్రమాణం చేస్తా ఉన్నా. కాబట్టి ప్రభువు కూడా మనకు అదే చేశాడు. అనేకుల కొరకు పాప క్షమాపణ చిందింపబడుచున్న నా రక్తము. ఆమేన్, హల్లెలూయా. ఆ నిబంధన రక్తం, అది క్రొత్త నిబంధన రక్తము. హల్లెలూయా. అరిసే మధ్య బండలు మరియు అంధకారపు ఆకాశములు ఆ రోజు నా యొక్క రక్షకుడు ఆయన యొక్క తలను వంచి చనిపోయాను. ఓ, ఆయన మధ్యాహ్నం పూట ఇంచుమించు 3 గంటలప్పుడు ఆయన చనిపోతున్నప్పుడు ఆ యొక్క ఆకాశములన్నీ ఏమైపోయాయంట? అంధకారం అయిపోయిన, చీకటి కమ్మి ఉన్నది. ఓ, విప్పబడిన ముసుగు మార్గము తెరచినది. అదే దేవాలయపు తెర చినిగిపోవటం. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఎందుకోసము? పరలోక ఆనందాలకు మరి అంతము కాని జనమునకు. అదండి ఆ తెర ఎందుకు చిరిగింది? ఎందుకు ప్రభు ఆ యొక్క రక్తమును గార్చి ఆ యొక్క నిబంధనను చేశాడు? పరలోక ఆనందముల కోసము. అంతేకాదు ఇక జనము అంతము కావటానికి వీలు లేని దానికోసము. కాబట్టి నిరంతరం మనం జీవించేదమని మనకు అక్కడ చెప్పబడతా ఉన్నది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఓ, కల్వరి అని మనం చెప్తా ఉంటాం.
సిలువ సిలువ అని మనం చెప్తా ఉంటాం. ఇప్పుడు చూడండి, యేసు రక్తము చిందించి నా కొరకు చనిపోయాను, పిమ్మట ఆయన తన సొంత కుమారుని యొక్క ప్రాణమును చీల్చెను, ఒక నిబంధనను వేరు చేశాను, మరియు ఆయన యొక్క శరీరమును నేలలోనికి త్రోసెను, అది అచ్చట 3 రాత్రింబగళ్ళు ఉండెను, ఆ తర్వాత అది పైకి లేచెను. ఆమేన్, హల్లెలూయా. ఇది సాధ్యము కాదు అని మనం అనుకోవచ్చు, కానీ వాక్యం ఏం చెప్తా ఉన్నది? నా పరిశుద్ధుని కుళ్ళును చూడడు. ఆమేన్, హల్లెలూయా. లేక నేను ఆయన ఆత్మను ప్రాణములు పాతాళములో లేదా నరకములు విడిచిపెట్టను అని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఆయన తిరిగి లేచెను. దేవుని మహిమ కలుగును గాక. ఆ తర్వాత ఆయన మహిమలోనికి వెళ్ళి దేవుని యొక్క కుడి పార్శ్వమందు కూర్చొని ఉండి ఒక నిబంధనను మనకు పంపించి ఉన్నాడు. అదే పరిశుద్ధాత్మను మరలా పంపించి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. నీకెట్లా తెలుసు? నాకెట్లా తెలుసు ఈ భూమిని నేను స్వతంత్రం చేసుకుంటానని, ఈ దేశం నేను స్వతంత్రం చేసుకుంటా? నాకు ఎట్లా తెలుసు? పరిశుద్ధాత్మను తిరిగి పంపించటం వలన అది మనం సంచకరువుగా మనలో నివాసం చేస్తూ ఉన్నది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి మీరు అచ్చటే ఉన్నారు సోదరుడా. ఆ విషయంలో మనం ఎన్నడూ పడిపోవద్దండి. పరిశుద్ధాత్మ బాప్తిసం లేనిచో నీవు నశించినట్లే. అది మాత్రమే పరలోకమును వెళ్ళుటను గురించి నీకు బోధిస్తూ ఉంటుంది. ఆ పరిశుద్ధాత్మను కలిగి ఉంటే నీవు ఇక ఎన్నడూ చింతించవలసిన అవసరము లేదు. ఆమేన్, హల్లెలూయా. ఇక మనం ఎన్నడూ చింతించవలసిన అవసరము లేదండి. అయితే ఇక్కడ దేవుని యొక్క ఆత్మ ఉన్నచో, దేవుని యొక్క ఆత్మ ఆ యొక్క లోపల, ఆ ద్వారము లోపల తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. ఈ మాట ఏంటంటే ప్రవక్త చెప్పేది, నువ్వు పరలోకమునికి వెళ్ళి ఆ తలుపు దగ్గర నిలబడినప్పుడు దేవుని యొక్క ఆత్మ ఉన్నచో, దేవుని యొక్క ఆత్మ ఆ యొక్క హృదయములో ఉన్నచో, ఆ ద్వారము లోపల తీవ్రమైన ప్రభావము చూపిస్తుంది. ఏంటిదంట? దేవుని ఆత్మతో నింపబడినటువంటి వ్యక్తి వచ్చాడు, తలుపు తీ 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 మూయటానికి వీలు లేదు. హల్లెలూయా. నువ్వు చింతపడాల్సిన అవసరము లేదండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, కాబట్టి ఇప్పుడు ఇచ్చట ఆయన వచ్చి చీల్చబడి ఉన్నాడు, బ్రద్దలు చేసి ఉన్నాడు, ముక్కలుగా చింపబడి ఉన్నాడు. ఆయన ప్రాణము దేవుని యొద్దకు వెళ్ళినది, దేవుడు ఆయనను ఆశీర్వదించాడు. మరటి పిమ్మట ఆయన యొక్క ఆత్మ పరిశుద్ధాత్మ రూపంలో మరలా వెనక్కి వచ్చింది. అనగా ప్రతి విశ్వాసిలోనికి శుద్ధీకరించుటకు, మనసును శుభ్రపరచుటకు, హృదయాన్ని శుభ్రపరచుటకు పరిశుద్ధాత్ముడు వస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఆ యొక్క పరిశుద్ధాత్మను బయటికి ఇవ్వబడినప్పుడు, ఏ పరిశుద్ధాత్మ అయితే యేసు శరీరమును సమాధిలో నుండి లేపినదో అదే ఎత్తబాటుగా మనము కూడా లేపబడబోతా ఉన్నాము. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి నీవుగా ఏదో చేసుకున్నావని కాదు, ఏదో ఒకటి అనగా దేవుని యొక్క ప్రేమ నీ యొక్క ప్రాణములో నీకు వచ్చి ప్రతి భూ సంబంధమైన విగ్రహమును బయటికి చీల్చివేసినది. అదండి, దేవుని యొక్క ఆత్మ నీలోనికి వస్తే నీ లోపల ఉన్న భూలోక సంబంధ విగ్రహాలన్నిటినీ అదేం చేస్తుంది? బయటికి చీల్చివేస్తుందంట. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. మరియు ఏదో ఒకటి రోధిస్తూ మరియు దేవుని పిలుస్తున్నది. నీలో నుండి అంట ఏం చేస్తున్నదంట? ఏదో ఒకటి రోధిస్తూ దేవుని పిలుస్తూ ఉంటుందంట. ఇది ఇచ్చట నీలోనున్న నీ యొక్క ప్రాణము పరలోకపు తండ్రిని పిలుస్తున్నది. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు నీకు విశ్వాసమునిస్తూ ఉన్నది. నీవు అబ్రహాం యొక్క సంతానముగా మారుతా ఉన్నావు. అబ్రహాం చేసినట్టుగా దేవుని యొక్క వాగ్దానము నీవు నమ్ముచున్నావు. ఆమేన్, హల్లెలూయా. అది ఆలస్యమైనప్పటికీ ఇంకా దానిని నీవు నమ్మవలసి ఉన్నావు. ఒకవేళ మనకిచ్చిన వాగ్దానం, నేనుండు స్థలములో నీవు ఉండులాగా నేను వచ్చి నిన్ను తీసుకొని వెళతా, అదే ఎత్తబడుట, అది మనకు వాగ్దానం చేయబడి ఉన్నది.
అది ఇంకా ఆలస్యమైనా మనం ఏమని నమ్మవలేను, అది తప్పకుండా జరిగి ఒక దినాన తీరుతుందని మనం నమ్మవలేను. ఎందుకంటే అబ్రహాం 25 సంవత్సరాలు తన కుమారుడు కొరకు ఎదురు చూశాడు. హల్లెలూయా. విశ్వాస వీరుడైన అబ్రహాము ఆ అవిశ్వాసం వలన దేవుని యొక్క వాగ్దానము సందేహించలేదు, కానీ బలము పొందుకొని దేవుని స్తుతిస్తూ వచ్చాను. ఆమేన్. హల్లెలూయా. మనకు కూడా 2000 సంవత్సరం నుంచి బోధించబడుతున్నది యేసు వచ్చుచున్నాడు, యేసు వచ్చుచున్నాడు, యేసు వచ్చుచున్నాడని. మరి 2025 సంవత్సరం మనం ఇంకా రాలేదే అని మనం అనుకుంటా ఉన్నామేమో. కానీ మనం ఇంకా ఏం చేయాలంట? నమ్మవలసి ఉన్నది, ఎదురు చూడవలసి ఉన్నది. అది తప్పకుండా ఒక దినాన జరిగి తీరుతుంది. ఎలాంటి అవిశ్వాస పడకుండా అబ్రహాం 25 సంవత్సరాల కుమారుడి కోసం చూసినప్పుడు బలము పొందుకున్నాడంట. అట్లనే మనం కూడా ఎత్తబడులోనికి మన యొక్క శరీరంలోనికి ఏమొస్తుంది? బలం అన్నది వస్తుందండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి సిలువ అంటే దేవుడు శరీరమందు శ్రమ పడ్డాడు. ఏంటిదంట? దేవుడు శరీరం ధరించుకోకపోతే శ్రమ అన్నది పడటానికి వీల్లేదు. కాబట్టి దేవుడు ఆ శ్రమ అనుభవం అంటే ఏమిటో తెలుసుకోవాలని తన ప్రాణాన్ని ఇచ్చుటకు దేవుడు శరీరమందు శ్రమ పడ్డాడు. కాబట్టి 1 తిమోతి 3:16 ఏముంటుందంటే నిరాపేక్షముగా అని అది రాయబడి ఉన్నది. ఎటువంటి ఆక్షేపణ అన్నది లేదండి. దేవుడే సశరీరుడుగా మన మధ్య ప్రత్యక్షుడయ్యను. ఇంక దానికి ఆక్షేపణ అన్నది లేదు, దాన్నే నిరాపేక్షణ అని అంటాం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. జాగ్రత్తగా వినాలి. దైవ భక్తిని గురించి మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమాయను, దేవదూతలకు కనబడెను, ప్రకటింపబడెను, సిలువ వేయబడెను, మరియు నమ్మబడెను, మరియు దేవుని యొక్క కుడిపార్శ్వమున చేర్చబడెను. ఆమేన్. హల్లెలూయా. దేవుడు తనంతట తాను కిందికి దిగివచ్చి మరి ఒక మానవ శరీరంలో నివసించి మరి శ్రమ అనుభవించను. దేవుడు క్రీస్తులో నివసించుచు తనంతట తాను లోకంతో సమాధానపరచుకొనుచుండెను. ఇందులో దేవుని ప్రేమ ఈమిడి ఉన్నదండి. హల్లెలూయా. దేవుని అగాపే ప్రేమ ఈమిడి ఉన్నదండి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చూస్తున్నాం, ఖండఖండాలుగా ఆ యొక్క జంతువులను వధించడం అంటే సామాన్యమా? అలాగనే క్రొత్త నిబంధనకు యేసుక్రీస్తు అనే ఆ యొక్క గొర్రెపిల్ల వధించబడే సన్నివేశము అప్పుడు ఆయన శరీరంపై బట్టలు లేని దిగంబరిగా శిలువపై బహిర్గతంగా చేశాను. ఆయనకి ఏం బట్టలు ఉంచారండి? ఒక చిన్న గోసి మాత్రమే ఉంచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. లోదుస్తూ ఒక చిన్న గుడ్డ మాత్రమే ఉన్నది. ఆయన పై బట్టలన్నీ తీసేశారు, ఆయన అంగి అంతయో తీసేశారండి. హల్లెలూయా. కొట్టబడిన వానిగా, గాయపరచబడిన వానిగా, రక్తము కార్చున్న వానిగా, హేళన చేయు గుంపుల మధ్య ఆయన ముఖంపై వేసిన ఉమ్మిరి వ్రేలాడుచుండెను. ఆయన తలపై ఎగతాళి చేయి ముళ్ళ కిరీటం ఉన్నది. అయితే అక్కడే ఆయన మరణమును, నరకమును, పాపమును, వ్యాధిని మరి సమాధిని జయించి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. వారు అనుకుంటున్నారు, మేము ఇటు చేసాం అట చేసామని. కానీ అక్కడ ఆయన ఏం చేస్తా ఉన్నాడంట? మరణమును, నరకమును, పాపమును, వ్యాధిని మరి సమాధిని జయించినప్పుడు మరి ఆయన అందరి కొరకు వెలను చెల్లించెను. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి కొన్ని సమయములందు క్రైస్తవులను హీనమైన వారిగా లేదా హేళనగా చేయబడి వారిగా మనము కనిపిస్తూ ఉంటాం. అట్లా వాళ్ళు మనల్ని పోలుస్తూ చెప్తూ ఉంటారు. కానీ మనం ఒక యుద్ధ వీరునిగా వచ్చితిమి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, అక్కడ కూడా యేసుక్రీస్తు ఒక హీనమైన వాడిగా బట్టలన్నీ తీసేసి ఒక లోపల మాత్రమే ఒకటి ఉన్నది, తన దిశముల కనపడకుండా. కానీ ఆయన ఎట్లా ఉన్నాడు? విజయశీలుడుగా అక్కడ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి క్రైస్తవులు కూడా మనం ఈ దేశంలో కానీ లేకపోతే ఇంకెక్కడైనా కానీ మనల్ని హీనముగా చూస్తారు. వీళ్ళు ఆ జాతి నుండి వచ్చిన వాళ్ళు, ఈ జాతి నుండి వచ్చిన వాళ్ళు, ఈ భాషను మాట్లాడేవాళ్ళు, ఆ భాషను మాట్లాడేవాళ్ళు.
చాలా హీనంగా మనం చూస్తున్నారేమో, కానీ మనం ఎవరమంట? ఒక యుద్ధ వీరునిగా వచ్చితిమి, రక్తముతో చిలకరించబడిన వారిగా వచ్చితిమి. ఆ ప్రాచీన కరుకైన శిలువ మనకు ముందుగా సాగిపోతున్నది. వేకువ సుక్క మన మార్గమును ప్రకాశింపజేయుచున్నది. అదండి శిలువలో మనం పొందుకున్నది. శిలువ రక్తము, సంధి, ఆ యొక్క వాగ్దానము. ఈ దేశం నేను ఎట్లా స్వతంత్రించుకున్నట్టు ప్రభు ఇదిగో ఈ పని చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నన్ను మహిమ కలుగును గాక. ఎందుచేత మరియు ఆ రహదారి అంతా ఎక్కడో ఒక చోట ఉన్నాము. లోకం ఏమి చెప్పుచున్నదో దాన్ని లెక్క చేయవద్దండి, కానీ దేవుడు ఏమి చెప్పుచున్నాడో అదే ప్రాముఖ్యమై ఉన్నది. ఆ భూమి మనకు చెందినది. ఎందుకనగా దేవుడు అలాగే చెప్పాను, మనము జయ మార్గమందు ఉన్నాము. ఆమేన్. హల్లెలూయా. సిలువ అంటే అదండి. ఇచ్చట యుద్ధరంగమందు ఒకవేళ మనము వీర మరణము పొందినను, యుద్ధములో సావు అన్నది ఉంటుంది, జయం అన్నది, బ్రతుకు అన్నది ఉంటుంది. ఒకవేళ ఈ యుద్ధరంగమందు మనం ఒకవేళ వీరమరణం పొందినా అంటే దాని అర్థం ఏంటి? ఈ భూ సంబంధమైన గుడారము శిథిలమైపోయినను అవతలి గట్టున ఇదివరకే మన కొరకు సిద్ధపరిచిన ఒక గుడారము కలదు. ఆమేన్. హల్లెలూయా. అదండి, ఇది యుద్ధరంగం, మనకు పిక్నిక్ స్పాటు కాదండి. ఒకవేళ యుద్ధరంగంలో మనం మరణించిన, వీరమరణం పొందిన మన కొరకు ఇంకొక గుడారము కనిపెట్టుకొని ఉన్నది. కాబట్టి ఇచ్చట దేనిని గురించి భయపడాల్సిన అవసరం లేదు. అవునండి, సమస్తము మనకు చెంది ఉన్నవి. హల్లెలూయా. ఎందుకనగా క్రీస్తు మన కొరకు వాటన్నిటిని ఆయన ద్వారా విమోచించి ఇచ్చెను. ఆయన మనల్ని ప్రేమించెను. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనల్ని ఆకర్షించి అప్పుడే మనం దేవుడి దగ్గరికి మనం వచ్చాం. నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించదని కానీ ఎవడు నా యొద్దకు రాలేడు. నేను నిత్య జీవమునిచ్చి అంత్యదినమున నేను వారిని లేపేదనని ప్రభు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. కావున ఇక మనం బాధపడాల్సిన అవసరం ఏమున్నది? ఆమేన్. మనం బాధపడాల్సిన అవసరం ఏమీ లేదండి. దేనిని గురించి బాధపడాల్సిన అవసరం లేదు, దేనిని గురించి మనము భయపడవలసిన అవసరం లేదు. ఆమేన్. హల్లెలూయా. కానీ ఇప్పుడు నాకు తెలిసిన కార్యము ఒకటి మాత్రమే కలదు. అదేమనగా దేవుడు నాతో మాట్లాడి నన్ను తనతో కూడా తీసుకుని వెళ్ళేదని నేను చెప్పాను. అవును, దేవుడు మనతో బైబిల్ గ్రంథం నుంచి మాట్లాడి ఏం చెప్తా ఉన్నాడు? నాతో కూడా నిన్ను తీసుకుని వెళ్తాడని చెప్పాడండి. కావున నేను కేవలం ఆయన చేతిని పట్టుకొని, ఆయన వాక్యముని పట్టుకొని ముందుకు సాగిపోయేదను. ఆమేన్. హల్లెలూయా. అట్లా ఉండాలండి క్రైస్తవుడు అంటే. చెప్పంది చేయటమో కాదండి. కానీ ఇప్పుడు చూడండి, నదికి అవతల గట్టున నిరంతరము మధురమైనదని వారు చెప్పే ఒక దేశము కలదు. నదికి ఆవల వైపున ఏమున్నదంట? నిరంతరము మధురమైన ఒక దేశము కలదని వారు చెప్తా ఉన్నారు. అది మహిమకరమైనది. అటువంటి ఒక మధురమైనది ఉన్నదని రుజువు పరచుటకు దేవుడు అప్పుడప్పుడు ఒక పెద్ద ద్రాక్ష గెలను మనకు ఇచ్చి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. చూడు, ఎక్కడి నుంచి అక్కడికి లింకు ప్రవక్త పెడతా ఉన్నాడు. వాళ్ళకు వాగ్దాన దేశం ఇచ్చాడు, అది చాలా మధురమైన దేశం అని చెప్పాడు. మరి అది ఎట్లా తెలుస్తుంది? కాబట్టి వేగుల వారు వెళ్ళి ఏం చేశారు? పెద్ద ద్రాక్ష గెలను తీసుకొని వస్తే దాన్ని చూసి మొయ్యలేక వాళ్ళు దండెం కట్టుకొని మరి తీసుకొని వచ్చారు. హల్లెలూయా. అది మధురమైనది, మధురమైనది, పాలు తేనెలు ప్రవహించేదని వీళ్ళు అంటున్నారు. కానీ దేవుడు వాగ్దానం చేశాడు, మోసే చెప్తా ఉన్న వాళ్ళు వింటా ఉన్నారు, కానీ కల్లారా చూడలే. కానీ ఆ దినము అది నిజమై ఉన్నది. ప్రత్యక్షంగా వారు వెళ్ళి దాని లోపలికి వెళ్ళి దాన్ని చూసి దాని లోపల నుంచి ఏం తెచ్చారు? ఫలాన్ని, గొప్ప ఫలాన్ని తీసుకొని వచ్చారు. హల్లెలూయా. అది రుజువుపరచుటకు దేవుడు అప్పుడప్పుడు ఒక పెద్ద ద్రాక్ష గెలను మనకి ఇచ్చి ఉన్నాడు. కాబట్టి జీవమైనను మరణమైనను అది ఏదైనా భేదము కలిగించగలదా? కేవలం అలాగే ముందుకు సాగిపోతూ ఉందాము. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మనకు కూడా బంగారపు వీధుల్లో నడవబోయే గొప్ప ధన్యత మనకు ఉన్నది. ఎటువంటి వీధులండి అవి? స్ఫటిక ఊడవాల్సిన అవసరం లేదండి, డెట్టాలేసి కడగాల్సిన అవసరము లేదండి. తలతలలాడు
స్ఫటికమును పోలిన సముద్రం వంటి సముద్రం మీద మనము నడవబోతూ ఉన్నాం. హల్లెలూయా. ఫిల్టర్ వాటర్ తాగాల్సిన అవసరం ఇంకా ఏమాత్రమో లేదు. బిందెకు 10 రూపాయలు పెట్టాల్సిన అవసరం ఇంకా ఏమాత్రమో లేదండి. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అది స్వచ్ఛమైన పరిశుద్ధ పట్టణము, నూతన యెరూషలేము. అక్కడ పగలు రాత్రి అనేది ఏమీ ఉండదండి. గొర్రెపిల్లే దానికి దీపమై ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మీరందరూ సైన్యములో ఉన్నారు. మీరు ఎక్కడ ఉన్నారంట? మీరు సైన్యములో. అది మీరు ఎరుగుదురా? మీరు దేవుని యొక్క సైన్యములో ఉన్నారని మీకు తెలియనా? ఇప్పుడు మీరు నన్ను నేరుగా చూడండి, మరి ఇప్పుడు దీనిని నాతో కలిసి పాడండి. ఏలైనగా మీరు ఇప్పుడు సైనికులు, మీరు సిలువ యొక్క సైనికులై ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి నేను ప్రభు యొక్క సైన్యములో ఉన్నా. నేను కాల్బలంతో నడవలేకపోవచ్చును, గుర్రపు దండుతో సవారీ చేయలేకపోవచ్చును, పిరంగులు పేల్చలేకపోవచ్చును, శత్రువులపై నేను ఎగిరి ఎగిరి పడలేకపోవచ్చును. అయితే నేను ప్రభు యొక్క సైన్యములో ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. మనం ప్రభు యొక్క సైన్యములో ఉండుటే మనకు కావలసి ఉన్నదండి. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కాబట్టి ఈ దినము మీరు సంతోషంగా లేరా? ఈ దినము మీరు సంతోషంగా లేరా? లోకములో వేలాది ఇతర మతములు ఉన్నవి. బాగా గుర్తుపెట్టుకోండి. లోకములో ఏమున్నాయంట? వేలాది ఇతర మతములు ఉన్నవి. అయినా దానిలో ఏదియు తమ దేవుడు జీవించి ఉన్నాడని చెప్పుకోజాలవు. ఆమేన్. హల్లెలూయా. ఎన్నో మతాలు ఉన్నాయండి. ఒక్కొక్క మతానికి ఒక్కొక్క దేవుడు ఉన్నాడండి. కానీ ఏ దేవుడిని వాడు మా దేవుడు జీవించి ఉన్నాడని ఏ మతమస్తులు చెప్పుకోలేరండి. దేవుని మహిమ కలుగును గాక. క్రైస్తవ్యం ఒక్కటే చెప్పుకొని నిలబడగలదు. తమ దేవుడు మృతి పొంది తిరిగి లేచినని క్రైస్తవులు మాత్రమే చెప్పుకోగలరు. ఆమేన్. హల్లెలూయా. ఎన్నో మతాలు ఉన్నాయి, కానీ వారి దేవుళ్ళంతా ఎక్కడున్నారు? సచ్చి సమాధుల్లో ఉన్నారు. కానీ ఒక క్రైస్తవుడు మాత్రం మా దేవుడు జీవించి ఉన్నాడు. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన పునరుద్ధానుడి ఇప్పటికి జీవిస్తూ ఉన్నాడు అని చెప్పుకోగలిగిన ధైర్యం ఎవరికి ఉంది? ఒక్క క్రైస్తవుడికి మాత్రమే ఉన్నదండి. హల్లెలూయా. క్రైస్తవుల దేవుడు భూమి మీదకి వచ్చి శరీరం ధరించి వారి పాపమును తీసివేయటకు చనిపోయిన వాడు, తిరిగి పునరుద్ధారణగా బ్రతికిన వాడు. ఆయన తిరిగి మరల తన శరీరంతో ప్రత్యక్షమవబోతా ఉన్నాడు. ఆయన తన సింహాసనం మీద ప్రత్యక్షమై తనకు తాను ప్రత్యక్షమగు వరకు బయలుపరుచుకొనెను. దావీదు సింహాసనము 1000 ఏళ్ల పాలనకు పరిపాలన స్వీకరించును. అప్పుడు మనము ఆయనను చూసేదము. శిలువ వేయబడిన యేసుక్రీస్తు మనము చూచి ఆయనను ఎరుగుదుము. ఆయన రాజ్యము, ఆయన రాజ్యాధికారము నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు ఉండును. ఆమేన్. హల్లెలూయా. మీ రాజు పరిపాలన చేశాడేమో 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు. మా రాజు, మా దేవుడని నువ్వు చెప్పుకుంటున్నావేమో 100 సంవత్సరాల మహా అంటే పరిపాలన చేసి ఉంటాడు ఒకవేళ. కానీ క్రైస్తవుల యొక్క దేవుడు, క్రైస్తవుల యొక్క రాజు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, ఎన్ని సంవత్సరాలు ఆయన రాజ్యం ఉంటుంది? ఆ రాజ్యమునకు ఇక మితి లేదండి, దానికి అంతమన్నది లేదండి. హల్లెలూయా. నిరంతరం ఆ రాజ్యము నిలుచును. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఆయన శిలువ మరణానికి ముందు రుజువుగా, తప్పిపోయినటువంటి రుజువుగా ఆయన యొక్క పునరుద్ధానమును ప్రభు ఏ విధంగా అయితే చేసినో చూడండి. కానీ నిత్యము వరకు జీవించి ఉన్నాడు. ఆయనను మనం ఎవరైతే ప్రేమించామో వారితో ఆయన ఉండుట ద్వారా మరియు 2000 సంవత్సరాల తర్వాత తనను తాను సజీవుడిగా చూపించుకున్నట ద్వారా మనలను ఆయన గౌరవించెను. ఆమేన్. హల్లెలూయా. ఈ 2020 సంవత్సరాల వరకు కూడా క్రైస్తవులను గౌరవిస్తున్నాడంట దేవుడు. ఎందుకు? ఆయన సజీవుడుగా ఉన్నాడని కార్యములు చేయుట ద్వారా నేను సజీవునని క్రైస్తవులు చూపిస్తూ ఉన్నారని క్రైస్తవులను గౌరవిస్తూ ఉన్నాడు, బలపరుస్తూ ఉన్నాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఆయన అమర్త్యుడగు అనంతమైన విఫలము కాని సర్వశక్తుడైన దేవుడు.
ఆమేన్, హల్లెలూయా. మరియు నిజముగా ఒకవేళ ఏదైనా జయించబడవలసిన కార్యం ఉన్నదంటే అది శిలువ ద్వారానే రావలసి ఉన్నది. ఆమేన్. చూడు, ఏదైనా మనం జయించాలని అనుకుంటే అది ఎలా రావాలంట? శిలువ ద్వారానే మనకు ఆ జయం అన్నది రావాలి. జయించుటకున్న ఒకే ఒక మార్గము, అది శిలువ ద్వారానే. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు వారు తనను బలిగా అర్పించుకున్నట్టుగా ఆయన యెరూషలేమునకు ప్రయాణం అవుతా ఉన్నాడు. ఆయన ముందుగానే తన శిష్యులతో చెప్తా ఉన్నాడు, మనం యెరూషలేమునికి వెళ్తున్నాం, అక్కడ మనుష్య కుమారుడు పాపాత్మల చేతికి అప్పగింపబడను, ఆయనను అనేక రకములుగా హింసించి ఆయన శిలువ వేయుదురు, ఆయన 3వ దినం తిరిగి లేస్తాడని తన శిష్యులకు బోధ చేస్తూ ఉన్నాడు. ఈ లోక భారమంతయు ఆయన ప్రశస్తమైన ఆత్మ మీద మోపబడినది. ఏముందంట? ఆ గొర్రెపిల్ల మీద ఏం మోపబడిందంట? ఈ లోక భారమంతయు ఆయన ప్రశస్తమైన ఆత్మ మీద మోపబడి ఉంది. సిలువ వేయబడినట్టుగా ఆయన యెరూషలేమునకు వెళ్ళుచున్నాడు. ఎవరైతే ఆయనను ఎగతాళి చేయుచున్నారో వారి నిమిత్తము ఆయన సిలువ వేయబడినట్టుకు వెళ్ళుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కానీ మీకు అది ఏమిటో తెలుసా? ఆ ఎగతాళిను ఎన్నడూ ఆయన ఏమాత్రం లక్ష్య పెట్టలేదు. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఏం చేశాడంట? ఎగతాళిని ఎన్నడూ లక్ష్య పెట్టలేదండి. వాడిని లక్ష్య పెట్టుకుని కూర్చుంటే ఆయన కార్యం చేసేవాడు కాదు. ఎన్నడూ ఎగతాళిని ఆయన లక్ష్య పెట్టలేదు. ఆయన గురి ఒకటే ఉన్నది, దానిని నేను ఇష్టపడతాను. ప్రవక్త చెప్తా ఉండు, ఆ లక్ష్య పెట్టకుండా ఉండటము నేను ఇష్టపడతాను. ఏ మంచి సైనికుడైనను గాయపరచబడుటకు, బాధ అనుభవించుటకు అర్హుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, సైనికుడు అంటే యుద్ధ భూమిలోకి వెళ్తే వాడు ఖచ్చితంగా గాయపరచబడతాడు, బాధన్నా అనుభవిస్తూ, లేదా చనిపోనన్నా చనిపోతాడు. అలా కాకుండా నువ్వు వచ్చినావంటే నువ్వు దొంగసాటిని ఎక్కడెక్కడ నక్కి రిటర్ను వచ్చిన వాడివే, నువ్వు పోరాటం చేసిన వాడివి కాదండి. అతడు ఇంకనూ సైనికుడుగా ఉన్నట్లయితే, ఆ ఉద్దేశం ఉన్నప్పుడు, పోరాడుటకు ఏమైనా మిగిలినట్లయితే అతడు తిరిగి లేచి మరలా ప్రయత్నించును. ఏ మంచి సైనికుడిని అదే విధంగా చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అదండి, దెబ్బ తగ్గి పడిపోయినా మళ్ళా శక్తిని కూడగట్టుకొని తిరిగి మళ్ళీ యుద్ధము చేసేవాడే సైనికుడు అండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, క్రీస్తుతో సిలువ వేయబడుట అంటే ఏంటి? ప్రవక్త చెప్తా ఉన్నాడు, క్రీస్తుతో సిలువ వేయబడుట అనగా ఏమిటంటే ఇతరుల కొరకు జీవించుట. ఆమేన్, హల్లెలూయా. ఈ మాట ఒక్కసారి తీసుకుని ఎంత లోతైన అర్థం ఉన్నదో. యేసుక్రీస్తు వారు ఇతరుల కోసము జీవించి తన ప్రాణాన్ని పెట్టి ఉన్నాడు. అది ప్రేమ. హల్లెలూయా. క్రీస్తుతో సిలువ వేయబడుట అనగా ఇతరుల కొరకు జీవించుట. ఇతరులు అనగా ఎవరు? వారు నిన్ను ద్వేషించేవారు, నిన్ను ఇష్టపడని వారు, నిన్ను ఎగతాళి చేసేవారు. వారి కొరకు జీవించుము, వారికి తోడుగా ఉండుము, వారిని ప్రేమించుము. ఆమేన్, హల్లెలూయా. అది ఇతరుల కొరకు జీవించుట. నా నామము నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాట పలుకున్నప్పుడు వారి కొరకు ప్రార్థించుడి. ఇలాగున మీరు పూర్వమందుండున్న ప్రవక్తలను కూడా వారు హింసించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మనం వారి కొరకు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. కాబట్టి సరిగా కలవరికి వెళ్ళండి. కాబట్టి మనం అడ్డదిడ్డాలంగా కలవరికి పోవటము కాదండి. హల్లెలూయా. ఆయన అడ్డదిడ్డాలంగా కలవరికి ఏమీ పోలే. ఆ గొలగొత కొండ మీదకి ఆయన ఏమీ పోలేదండి. శ్రమలు అనుభవిస్తూ తన సిలువను, పాపముల యొక్క భారమైన సిలువను ఎత్తుకొని ఆయన వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి సరిగా కలవరికి వెళ్ళండి, సిలువ వేయబడండి, తిరిగి రండి, మరియు ప్రభు యొక్క తృణీకరింపబడిన కొద్ది మందితో కలిసి ముందుకు సాగిపోండి. ఆమేన్, హల్లెలూయా. అదండి మనకు కావాల్సినది. దేవుని మహిమ కలుగును గాక. అయితే మనం ఏం చేసి ఉన్నాము? మనం బాగుగా బలిసిపోయి
మెత్తని ఉన్నితో ఉన్నాము, కూర్చొని ఉన్నాము, లోకం వలె వస్త్రములు ధరించేసుకున్నాము, లోకం వలె ప్రవర్తిస్తున్నాము, లోక సంబంధమైన విలాసములకు వెళ్ళుచున్నాము, లోకం చేయు కార్యములను మనము చేయుచున్నాము, మన సంస్థను సంఘ శాఖలను మనం కలిగి ఉన్నాము, వారితో పోటీ పడుచున్నాము, మన సంఘ కట్టడములు సమస్తమును మనం కలిగి ఉన్నాము, బోధ చేస్తూ ఉన్నాం. కానీ అది నిజమైన కాదు. అది నిజమైన యుద్ధ వీరుడు కాదండి. ఒక నిజమైన దేవుని యొక్క కుమారుడు అగ్నితో ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. అతడు ఏ రంధ్రములు చేయడు. కాబట్టి దానికి రంధ్రం పెడదాం, దీనికి రంధ్రం పెడదాం అనే రకము కాదండి. వాక్యం చెప్పినట్టుగా చేస్తాడు. అతడు అక్కడ నిలబడి క్రీస్తును మరియు ఆయన సిలువ వేయబడినట్టు తప్ప మరి దేనిని ఎరుగడు. హల్లెలూయా. అతడు దేవుడు తప్ప మరి ఏది అతనిని పట్టుకొని ఉండదు. అతని దేవుడు మాత్రమే పట్టుకొని ఉంటాడండి. అతడు ఆత్మచేత నడిపించబడతాడు. అతనిని ఏది బాధ పెట్టదు. అది ఎక్కడికి వెళ్ళినా అతడు ఆత్మను వెంబడించును. దేవుని మహిమ కలుగును గాక. యేసయ్య గ్రంథములో ఉన్నట్టుగా సజీవమైన జీవుల వలె ఆ చక్రములు ఎక్కడికి వెళ్ళినో ఆ సజీవమైన జీవులు దానిని వెంబడించును. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని యొక్క ఆ రథ చక్రములు, ఆ యొక్క జీవులు ఎటువైపు మళ్ళితే ఆ చక్రాలు కూడా అటే వెళ్ళిపోతుంటాయి. అంటే ఆత్మ మనం ఎటు నడిపితే అటు మనం వెళ్ళాలి. దేవుని మహిమ కలుగును గాక. మరి ఒక ముచ్చట చెప్పుకుందాం. మొదటి ఆదాము చనిపోయి సమాధి చేయబడ్డాడు, మరియు ఇంకనూ అక్కడ ధూళిలో ఉన్నాడు. ఏలైనగా అతడు లోకమునకు మరియు పాపం చేసిన ప్రజలకు అతడు ప్రాతినిధ్యం వహించి ఉన్నాడు. అయితే రెండవ ఆదాము పరలోకపు దేవుడై ఉన్నందున ఆయన గొల్గొతలో చనిపోయినప్పుడు ఆయన్ని అక్కడ పట్టుకొని ఉండుటకు తగినంత భూమి లేదు. ఆమేన్, హల్లెలూయా. ఆయన మూడవ దినమున తిరిగి లేచాడు, మరి సదాకాలం సజీవునిగా ఉన్నాడు. అయితే పాపపు సమస్య పరిష్కరించబడి ఉన్నది. కల్వరిలో పాపపు సమస్యను దేవుడు పరిష్కరించి ఉన్నాడు. అప్పుడే బాకి చెల్లించబడినది. రెండవ ఆదాము చనిపోయినప్పుడు మానవాళి యొక్క పాపపు రుణమును చెల్లించెను. ఆమేన్, హల్లెలూయా. కానీ మొదటి ఆదాము అయితే అక్కడ పడిపోయి ఉన్నాడు. కానీ రెండవ ఆదాము ఈ కార్యములన్నీ చేశాడండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, నీ శాఖ నిన్ను ఎన్నడూ వెనక్కి పిలవదు. అపవాది నీకు ఎన్నడూ ఏమీ చేయదు. అది నిన్ను చూసి బుస కొట్టును మరియు ఊల పెట్టును. ఏం చేస్తుందంటే అది నిన్ను చూసి బుస కొడుతుంది, ఊల పెడతా ఉంటుంది, నక్కలు ఊల పెట్టినట్టుగా. కానీ నీవు రాజ్య మార్గములో అమిత వేగముతో దూసుకొని పోవచ్చున్నావు. రాజు యొక్క మార్గములో నీవు పరిగెడుచున్నావు. సిలువ యొక్క అభిషేక సైనికుడివి నీవు. ఆమేన్, హల్లెలూయా. యేసే లోకములకు వెలుగు అని పక్షిరాజులన్నీ విశ్వాసముతో ప్రకటించుచు రాజమార్గంలో పరిగెడును. యుద్ధం ముగిసిన పిదప కిరీటము ధరించెదము. ఓ సిలువ యోధులారా, ఈ ఉదయము విశ్వాసపు హస్తమును లాగుడి, మీ ఆయుధమును చేతితో పట్టుకొనుడి. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకొంచెం విందాం, పాఠం దగ్గరికి వచ్చింది. మనం అనుకుంటాం మన క్రైస్తవ జీవితంలో నేను చాలా కాలం క్రితమే ప్రారంభించి ఉన్నామని. మన క్రైస్తవ జీవితంలో మనం చాలా సంవత్సరాల క్రీస్తు నమ్ముకొని ఎవరైనా అడిగితే మేము చాలా కాలం క్రితమే ప్రారంభించి ఉన్నామండి. ఈ దినం వరకు సంతోషంగా ఉన్నామని చెప్పగల క్రైస్తవులు ఎందరు ఉన్నారు? ఆమేన్, అది ముఖ్యం. నువ్వు 20 సంవత్సరాల ముందే క్రీస్తు నమ్ముకొని ఉండొచ్చు, 50 సంవత్సరాల ముందే క్రీస్తు నమ్ముకొని ఉండొచ్చు, అప్పటి నుంచి నువ్వు క్రైస్తవ జీవితం ప్రారంభించుండవచ్చు. అయితే ఈ దినానికి నేను అప్పటి నుంచి ఇప్పుడు సంతోషంగా ఉన్నా అని చెప్పగల క్రైస్తవులు ఎందరు ఉన్నారు? అది ముఖ్యమండి. నేను క్రైస్తవునిగా ప్రారంభించి అప్పటి నుంచి ఇప్పుడు సంతోషంగా ఉన్నానని చెప్పగలిగే వాళ్ళు మనకు ఈ దినము కావాలండి. మీరు ప్రారంభించారు, మార్గములో వచ్చుచున్నారు,
ఇంకా మార్గాంతములకు రావలసి ఉన్నారు. మీ సేవ ఏ విధమైనది కానీ దేవుడు దానికి కిరీటము ధరింప చేయవలనని నేను ప్రార్థిస్తున్నాను. మీ సేవ ఎటువంటిదైనా కానీ మీకు దానికి దేవుడు ఏం చేయాలంట? కిరీటము ధరింప చేయాలని ప్రార్థన చేస్తున్నాడు. అది ఒక గృహిణిగా సేవ కావచ్చు. నీ ఇంట్లో ఒక గృహిణిగా ఉండి నీవు సేవ చేయొచ్చు. దానికంటే ఒక కిరీటం ఉన్నది. మీ సేవకు దేవుడు కిరీటము ధరింప చేయవాలని నా ప్రార్థన. మీరు ఒక బోధకులు కావచ్చు, ఒక పెద్ద కావచ్చు, ఒక విశ్వాసి కావచ్చు, ఒక వ్యవసాయదారునిగా ఉండవచ్చు. నువ్వేం చేస్తావో అదేమిటో నాకు తెలియదు. ఏదైనా కానీ దేవుడు మీ జీవితమును తన వాక్యము యొక్క మహిమతో కిరీటము ధరింప చేయునుగాక. తన రెండవ రాకడలో మిమ్మల్ని కొనిపోవునుగాక. మిమ్మల్ని వేరొక దేశమునకు తీసుకొని వెళ్ళునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని మార్చినప్పుడు అప్పుడు మీరు ఒత్తిడి పొంది రాకడలో ఎత్తబడుదురుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ పాత భూలోకపు అనుభూతులు నశించినప్పుడు మీరు ఆ మహిమకరముకు శిలువదారులోనికి వెళ్ళేదరు. ఎప్పుడు వెళ్తారు మీ యొక్క శిలువదారులలోకి? మీ పాత ఈ భూలోకపు అనుభూతులన్నీ నశించిపోవాలండి. ఈ లోపు కార్యములు నీతోటి రావడానికి వీలు లేదని అవి నశించిపోయినప్పుడే మహిమకరమగు శిలువదారులోనికి నీవు వెళతావు. యేసుతో గృహమునకు వెళ్ళుచున్నారు. ఆమేన్. హల్లెలూయా. దేవుని నన్ను మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా చూడండి, మనం ఏం చేస్తామంటే ఒక సిలువను మనం ఇక్కడ పెడతాం. కొంతమంది సిలువను మెడలో ధరించుకుంటారు, లేకపోతే చేతులు కట్టుకుంటారు. కార్లలో మనము చూస్తాం, లేకపోతే మన బండ్లకు సిలువ సింబల్ను మనం పెట్టుకుంటాం. ఈ సిలువను పెట్టుకున్నంత మాత్రాన అది కేవలము క్యాథలిక్ వాళ్ళదే అని కాదండి. అది కేవలం క్యాథలిక్ వాళ్ళ గుర్తనే కాదండి. దేవుని నన్ను మహిమ కలుగును గాక. కానీ చూడండి, అది దేవుని రాజ్యమును సూచించుచున్నది. సిలువ ఏం సూచిస్తుందంట? దేవుని రాజ్యమును సూచిస్తుందండి. మరియు దేవునికి మరియు మానవుడికి మధ్య ఒక మధ్యవర్తి ఉన్నాడని మనం నమ్ముచున్నాం. మరి అది క్రీస్తు యేసయ్య ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, పరిశుద్ధ లేఖనములు మనం గమనిస్తే అక్కడ వారు ఆయనను సిలువ వేసిరి అనే మాట సిలువ వేసే సందర్భంలో మనకు కనపడుతుంది బైబిల్ గ్రంథంలో. అక్కడ అంటే ప్రపంచములోనే పరిశుద్ధమైన భక్తి గల స్థలమైన యెరూషలేములో, వారు యెరూషలేములోనే మహాపరిశుద్ధులైన పరిశుద్ధులైన జనులు యూదులు, అక్కడ వారు సిలువ వేసిరి. రోము ద్వారా ఇవ్వబడు మహా కఠినమైన ఘోర శిక్ష ఆయనను సిలువ వేసింది. ఒకసారి గమనించండి, ఎవరు ఆయన సిలువ వేసింది? మహాపరిశుద్ధులు అని పిలువబడుతున్న ప్రాంతం, దేవుని పట్టణం అని పిలువబడుతున్న పట్టణం అది యెరూషలేం. అక్కడనే ప్రభువును సిలువ వేశారు. జీవించిన వారందరికంటే మహా గొప్ప వ్యక్తి యేసుక్రీస్తు. అందరికన్నా గొప్పవాడైన ఆయనను అక్కడ వారు ఆయనను సిలువ వేసిరి. చూడండి ఎంత, ఈ మాట తీసుకుంటే అది గొప్ప పట్టణము, పరిశుద్ధులుండే పట్టణం అనే పేరు. జీవించిన వారందరిలో కంటే గొప్పగా జీవించిన వ్యక్తినే వాళ్ళు ఏం చేస్తున్నారు? సిలువ వేస్తూ ఉన్నారు. దేవుని మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఉన్నాడు. దేవుని మహిమ కలుగును గాక. ఆ క్షమాపణ కృప ద్వారా ఎప్పుడైతే మనందరము ఆయన సిలువ చెంతకు వచ్చామో మనందరము క్షమించబడినాము. అదండి, ఆ యొక్క సిలువ రక్తము ద్వారా మనం ఏమైనామంట? క్షమించబడి ఉన్నాం. సంఘము ద్వారా కాదు, కానీ ఆయన కల్వరి ద్వారా మాత్రమే క్షమింపబడి ఉన్నాము. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఆయనలో మోషే ఉండెను. క్రీస్తులు ఎవరున్నారు? ఒక మోషే ఉన్నాడు, ఆయనలో యెహోషువ ఉన్నాడు. మరియు జగత్పునాది వేయబడక ముందే నీవు ఆయనలో ఉన్నావు.
నీవు దేవుని కుటుంబమై ఉన్నావు. ఆయనతో నీవు శ్రమ పొందితివి, ఆయనతో నీవు చనిపోతివి, ఆయనతో నీవు సిలువ యొద్దకు వెళ్ళితివి, ఆయనతో నీవు లేపబడితివి. ఇప్పుడు నీవు ఆయనతో కూడా ఉన్నత స్థలములందు కూర్చొని ఉన్నావు. ఈ కాలపు వర్తమానమును లోకమునకు బయలుపరచుచున్నావు. లోకమునకు వెలుగుగా ఉన్నావు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి కల్వరిలో ఆయన చేసిన సిలువ త్యాగాన్ని బట్టి నువ్వేమైనావు? ఆ క్షమాపణ కృప ద్వారా మనమందరం సిలువ చెంతకు వచ్చినప్పుడు మనమందరం క్షమించబడి ఉన్నాము. కల్వరి ద్వారా మాత్రమే ఆ యొక్క క్షమాపణ లేకపోతే నిబంధన అన్నది స్థిరపరచబడి ఉన్నదని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అబ్రహామును ఏ విధంగా అయితే ఈ దేశం నేను ఎట్లా స్వతంత్రించుకుంటా అని చెప్పినప్పుడు నువ్వు ఎట్లా తెలియాలన్నా ఫలాన్ని తీసుకొని రా అని రక్త నిబంధన చేసి ఆశీర్వదించినట్టుగా క్రీస్తును ఒక గొర్రెపిల్ల నిబంధన రక్తమును చేసి దేవునికి మనకును నిబంధన చేసి ఉన్నాడు. అదే క్రొత్త నిబంధన. దేవుడు తన వర్తమానమును దీవించునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థించుకుందాం. క్లోజ్ చేసి